సార్ జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ తగిలింది సార్. అంటే మొన్న ఆస్తుల వివాదంకి సంబంధించి లా ట్రిబ్యునల్‌లో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్‌గా రిజల్ట్ అయితే వచ్చింది సార్. అయితే ఇప్పుడు విజయమ్మ గారు దీన్ని అప్పీల్ చేస్తూ చెన్నై కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో, అక్కడ విజయమ్మ గారి ఫేవర్‌లో వచ్చినట్టుగా తెలుస్తుంది. అంటే షర్మిల గారి ఫేవర్‌లో. సో, ఇది ఇప్పుడు వైరల్ అయిపోతుంది. మరి అసలేంటి ఈ ఆస్తుల వివాదం? చెన్నై కోర్ట్ ఇప్పుడు ఏం చెప్పింది? సో, మరి ఇది నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది సార్ ఈ ఇష్యూలో? నిన్నటి నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే జగన్‌కి షాకు, ఆస్తులన్నీ షర్మిలకెళ్ళిపోయినాయి అన్నట్టుగా ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది అసలు ఈ వార్త ఏంటి? ఇష్యూ ఏంటి? నిజంగానే జగన్‌కి షాకా? షర్మిలకి ఫేవర్‌గా ఉందా? ఏంటనేది చూడాలి మనం. సో, ప్రధానంగా ఏందంటే సింపుల్‌గా మనం దీని మీద గతంలో కూడా చెప్పుకున్నాం గానీ, ఒక సింపుల్‌గా ఇష్యూ ఏందంటే సరస్వతి పవర్ అనేది వీళ్ళకి జగన్‌కున్న అనేక కంపెనీల్లో ఇదొక కంపెనీ అన్నమాట. ఈ కంపెనీ గుంటూరు జిల్లాలో ఉంటది. దీనికి 99లో ఇది ఏర్పడింది. దీని కింద నిజానికి ఇదేమీ పని చేయట్లేదు కంపెనీ. కానీ దీని కింద ల్యాండ్ అయితే మంచిగా ఉంది. దానివల్ల కంపెనీ షేర్‌లకి విలువ ఉందన్నమాట. సో, ఇది 903.28 ఎకరాలు, అంటే 903 ఎకరాలు దీని కింద ఉందన్నమాట ల్యాండు. ఇది వాల్యుబుల్ ల్యాండ్ అని చెప్పొచ్చు. దీంట్లో విజయమ్మకి 48.99 అంటే 50% అనుకున్నా రఫ్‌గా. సగం ఆమెకి ఉన్నాయన్నమాట దీంట్లో షేర్లు. జగన్‌కి 29.88 షేర్లున్నాయి. భారతిరెడ్డికి 16.3 షేర్లున్నాయి. క్లాసిక్ రియాల్టీ అనే ఒక కంపెనీకి 4.8 షేర్లున్నాయన్నమాట. సో, దీంట్లో జూలై 26, 2021లో జగన్ 74,26,000 షేర్లు, అంటే 74,00,000 అనుకున్నా రఫ్‌గా. 74,00,000 షేర్లు విజయమ్మకి గిఫ్ట్ కింద రాసిచ్చాడు. అట్లాగే భారతిరెడ్డి తన దగ్గరున్న 40,00,000 షేర్లని విజయమ్మకి రాసిచ్చారు. వీళ్ళిద్దరూ కలిసి విజయమ్మకి 114,00,000 షేర్లని గిఫ్ట్ డీడ్ కింద రాసిచ్చారు. అట్లాగే ఆమె క్లాసిక్ రియాల్టీ దగ్గరున్న 11,00,000 షేర్లని కొనుక్కునింది విజయమ్మ. సో, ఇదొక 114, అదొక 11, 125 లక్షల షేర్లను విజయమ్మకి బదిలీ అయినాయి ఓవరాల్‌గా. అంటే గిఫ్ట్ కింద తను కొన్నది కలిపి. సో, జగన్ కూడా 2021లో డైరెక్టర్‌గా నుంచి తను రిజైన్ చేసేసాడు దీంట్లో. బోర్డ్‌లో నుంచి డైరెక్టర్‌గా రిజైన్ కూడా చేసేసాడు. అంటే మేజర్ షేర్‌లన్నీ ఇప్పుడు విజయమ్మకి ఎళ్ళిపోయినాయన్నమాట. ఆల్రెడీ ఆమెకి 50% దాకా ఉన్నాయి. మిగతా వేల షేర్లు కూడా ఆమెకిచ్చేశారు. సో, సరస్వతి పవర్ మీద కంప్లీట్‌గా విజయమ్మ హోల్డ్ ఎళ్ళిపోయింది. అయితే ఆమె దగ్గర నుంచి షర్మిల రాయించుకునింది, అది జగన్‌కి తెలియకుండా అనేది జగన్ అభియోగం. అంటే జగన్ అండ్ బ్యాచ్ ఏం చెప్పారంటే, ఇది ఈడీ షేర్లు ఈడీ కంట్రోల్‌లో ఉంది. కాన్ఫిస్కేట్ చేసింది. ఈడీ సీజ్ చేసింది. సో, ఈమె కావాలని ఇప్పుడు షర్మిల కుట్ర పన్ని ఈ షేర్లను తను బదిలీ చేయించుకోవడం ద్వారా రేపు బెయిల్ క్యాన్సిల్ చేయడానికి కోర్ట్‌కి ఒక సాకు దొరుకుతుంది. అంటే మామూలుగా ఏందంటే కేసు కోర్ట్‌లో ఉన్నప్పుడు షేర్ల బదిలీలనేవి జరగకూడదు. లావాదేవీలు జరగకూడదనేది ఉంది. కానీ ఈమె అలా రాయించుకోవడం ద్వారా జగన్‌ని ఇరుకునబెట్టి, జగన్‌ని బెయిల్ క్యాన్సిల్ చేయించి జైలుకి పంపించాలి అని ఒక కుట్ర చేస్తుంది చంద్రబాబు నాయుడుతో కలిసి అనేది జగన్ ఆరోపణ. దాన్నెప్పుడు తెలిసారో జగన్ ఏం చేశాడంటే, తన ట్రాన్స్‌ఫర్ గిఫ్ట్ డీడ్‌ని క్యాన్సిల్ చేశాడు. అంతకుముందు కూడా జగన్ ఒక ఎంఓయూ కూడా చేసుకున్నాడు షర్మిలతో. ఆమె ఎంఓయూ ఏందంటే, నాకు ఈ కేసులన్నీ క్లియర్ అయినాక ఈ ఆస్తుల్లో నీకు వాటా ఇస్తానని కూడా షర్మిలతో ఎంఓయూ చేసుకున్నాడు. షర్మిల కూడా దీని మీద లేఖలు రాసింది. ఈ లేఖలు కూడా తెలుగుదేశం అఫీషియల్ హ్యాండిల్‌లోనే బయటకొచ్చింది. సో, షర్మిల ఏం చెప్తుందంటే, జగన్ ఆస్తులన్నీ కూడా నాకు కూడా వాటా ఉంది. పేరుకి ఆయన ఉండొచ్చు గానీ, దాంట్లో నాకు కూడా వాటా ఉంది. వైఎస్ఆర్ ఉన్నప్పుడే పంచేశాడు ఆస్తులు. కానీ నా ఆస్తులు నాకివ్వట్లేదు జగన్ అనేది ఆమె ప్రధానంగా ఆరోపణ. నాకట్లా పొలిటికల్‌గా కెరియర్‌కి జగన్ ఏమి చేయలేదు. నన్ను వాడుకున్నాడు. వైసీపీకి నేను ఎంతో హెల్ప్ చేశాను, ఉపయోగపడ్డాను. పాదయాత్ర చేశాను, కష్టాలు పడ్డాను. కానీ నన్ను పక్కన పెట్టేశాడు. అధికారం అతనే అనుభవిస్తున్నాడు, ఆస్తులు అతనే అనుభవిస్తున్నాడు. నాకేం వాటా రాలేదనేది ప్రధానంగా ఆమె ఆరోపణ. జగన్ ఏమంటాడంటే అసలు
ఈ ఆస్తులన్నీ నావి. నేను డెవలప్ చేసుకున్నవి. నేనేదో ప్రేమతో, అభిమానంతో ఆమెకి ఇస్తాను. అది గూడా ఈ కేసులన్నీ క్లీనర్ ఇస్తానంటే, ఆమె నా శత్రువైన చంద్రబాబుతో కలిసి నన్ను ఇబ్బంది పెట్టడానికి ఇలాగా చేస్తుంది. మా అమ్మ గూడా అటు మాట్లాడడం దురదృష్టకరం అన్నట్టుగా జగన్ అన్నారు. ఈ మధ్యలో విజయమ్మ గూడా ఎంటర్ అయ్యి ఇద్దరు పిల్లల మధ్య నేను నలిగిపోతున్నాను. బట్ జగన్ మాత్రం ఆమెకు ఆస్తులు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆహ్, వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడే జగన్ డెవలప్ అయ్యాడు కాబట్టి, వైఎస్ఆర్ హెల్ప్ చేశాడు. కాబట్టి వైఎస్ఆర్ వల్లనే జగన్ ఈ స్థాయిలో ఉన్నాడు ఆస్తుల్లో. కాబట్టి ఆ ఆస్తుల్లో కూతురికి కూడా వాటా రావాలనేది ఆమె మాట్లాడింది. ఏదేమైనా జగన్ దీన్ని ఆహ్, ఎన్‌సీఎల్‌టీ అంటారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసేశాడు. ఏసి ఇది కార్పొరేట్ లా కిందకొస్తది. కార్పొరేట్ డీల్ కిందకొస్తది. కాబట్టి ఈ ఆమెకు ట్రాన్స్‌ఫర్ అయిన దాన్ని మళ్ళీ వెనక్కిచ్చేయాలి అనేది జగన్ చేశాడు. దీన్ని విజయమ్మ వాళ్ళు ఛాలెంజ్ చేశారు. అసలు ఈ లా ట్రిబ్యునల్‌కి ఇది ఆహ్, వర్తించదు. దీనికి అధికారం లేదు అని ఛాలెంజ్ చేస్తే హైదరాబాద్‌లో ఉండే లా ట్రిబ్యునల్ జగన్‌కి ఫేవర్‌గా ఇచ్చింది. ఈ ట్రాన్స్‌ఫర్ చెల్లదు. జగన్ ఇది కంపెనీ యాక్ట్ కిందకొస్తది అనేసి చేసింది. దీని మీద అపెలైట్ కోర్ట్ అంటారు. అపెలైట్ కోర్ట్ అంటే కింది కోర్ట్ కంటే పై కోర్ట్ అనుకోవచ్చు. అలాగా చెన్నైలో ఉండే ఎన్‌సీఎల్‌టీ ఆహ్, ట్రిబ్యునల్‌లో ఈమె బెంచ్‌కి వేసిందనమాట. ఈ ఈ హైదరాబాద్ ఇచ్చిన ఎన్‌సీఎల్‌టీ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఈ తీర్పుని ఆపమని ఆమె అక్కడికి వెళ్ళింది. సో, ఇప్పుడు అక్కడ జస్టిస్ శేషసాయి తర్వాత టెక్నికల్ ఆహ్, మెంబర్ జితేంద్ర దాస్ వీళ్ళిద్దరూ కలిసి ఒక తీర్పిచ్చారు. అదేందంటే ఈ హైదరాబాదు ఇచ్చిన తీర్పుని కొట్టేసి స్టేటస్ కో ఉండాలని ఇచ్చారు. స్టేటస్ కో అంటే ఏంటి? ఇది జగన్‌కి రాదు. విజయమ్మకే వెళ్తుంది. విజయమ్మ దగ్గర ఉన్నాయి కాబట్టి స్టేటస్ కో అంటే అదనమాట. అంటే హైదరాబాదు ఈ ఎన్‌సీఎల్‌టీ ఈ తీర్పు ఇవ్వడానికి ముందైతే ఏ సిట్యుయేషన్ ఉందో అదే సిట్యుయేషన్‌కి ఇప్పుడెళ్ళిపోయింది. సో, ఇదొక రకంగా జగన్‌కి దెబ్బే అని చెప్పొచ్చు. ఈ సరస్వతి పవర్‌కి సంబంధించిన విజయమ్మ ట్రాన్స్‌ఫర్ అయినవన్నీ ఆమె పేరుతోనే ఉంటాయి. దీన్ని స్టేటస్‌కో అంటారు. సో, ఆహ్, ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నాడు? దీని మీద నెక్స్ట్ మూవ్ ఏంటి? అనేది బేసిక్‌గా చూడాలి. ఈ సందర్భంగా విజయమ్మ ఆరోపణలు కూడా చేసింది. ఆ ఆరోపణలేందంటే ఇది కార్పొరేట్ కిందకి రాదు. ఇది ఫ్యామిలీ ఆహ్, ఆహ్, గిఫ్ట్ డీడ్. అన్ని ఫ్యామిలీలలో కూడా గిఫ్ట్ డీడ్‌లు ఉంటాయి. దీన్ని జగన్ కుట్రపూరితంగా పొలిటికల్ గెయిన్ కోసం వాడుకున్నాడు. అంటే చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని దీన్నేదో లేనిదంతా చూపించి జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ కేసును వాడుకున్నాడు. ఇది కార్పొరేట్ దీని కింద రాదు. కంపెనీ యాక్ట్ కింద చూసినప్పుడు కూడా ఇది ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారమే అని ఆమె ఆహ్, అడ్వకేట్ మహర్షి విశ్వరాజ్ అని ఆయన దీని మీద మాట్లాడాడనమాట. సో, ఓవరాల్‌గా వీళ్ళది లీగల్ బ్యాటిల్ ఒక పక్క నడుస్తుంది. ఇప్పుడేందంటే ఇది పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి ఏం జరిగినా గూడా తెలుగుదేశం దీన్ని పొలిటికల్‌గా జగన్‌కి యాంటీగా సొంత చెల్లికి, తల్లికి అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్రానికి ఏం మేలు చేస్తాడన్న ఒక నెరేటివ్‌ని వీళ్ళు తీసుకెళ్లారు. నిజానికి ఇది ప్రతి ఫ్యామిలీలో గూడా ఆస్తుల గొడవలనేవి కామన్. కానీ ఇక్కడేందంటే రాజకీయ కుటుంబం గాబట్టి ఆహ్, దీన్ని రాజకీయాలు చేయడం అనేది మనం చూస్తున్నాం. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్.